విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా కేసులో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు. పశు సంవర్ధక శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు ఆనందపురం పోలీసులు. షంట్యం మిత్ర కోల్డ్ స్టోరేజ్లో ఎంతో కాలం నుంచి గోమాంసం అక్రమ రవాణా జరుగుతుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి తెలంగాణ, ఒడిశాల మీదుగా వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది ఈ అక్రమ రవాణా ముఠా. ఆవు మాంసం అక్రమ రవాణాపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. నిన్న షంట్యం సమీపంలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్లో 1,89,000 కేజీల గోమాంసాన్ని సీజ్ చేశారు డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మిత్ర కోల్డ్ స్టోరేజ్లో ఎన్నో ఏళ్లుగా గోవు మాంసం అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏం చెప్తున్నారు? 1,89,000 కేజీలకు సంబంధించినటువంటి గోమాంసాన్ని గోవుల వధ చేసి ఇదంతా కూడా వ్యాపారం చేస్తున్నారు అక్రమ ముఠాదారులు. ఇదంతా కూడా పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలానికి అత్యంత సమీపంలోనే, ఇక్కడ నుంచి కేవలం 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా అటవీ ప్రాంతం కావడం, కొండలు ఉన్నటువంటి నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా ఈ గోవధ చేసి దీన్నంతా ఈ వ్యాపారం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒకే చోట ఒక సొంట్యంలో ఉన్నటువంటి మిత్రా కోల్డ్ స్టోరేజ్లో 1,89,000 కేజీలకు సంబంధించి గోమాంసం దొరికిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జరుగుతుంది. అటు హైదరాబాద్ చెందినటువంటి ఒక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ అయితే ప్రారంభించారు. అసలు ఈ కోల్డ్ స్టోరేజ్ ఎవరిది, దీనికి సంబంధించినటువంటిది అసలు ఎక్కడ గోవధ జరుగుతుంది, ఏ రాష్ట్రాల నుంచి గోవులు తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. పశుసంవర్ధక శాఖ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఆనందపురం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి రైడ్ చేసి దీనంతా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే గో సంరక్షణకు సంబంధించినటువంటి ఎంతో మంది ధార్మికవేత్తలకు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో గో సంరక్షణ, అదేవిధంగా బీసీబీకి సంబంధించినటువంటి నాయకులు ఫనీ ఉన్నారు. అని ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు గోవుల సంరక్షణ అనేది చేస్తూనే ఉన్నటువంటిది అయితే ఉంది, అడ్డుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఆనందపురం లాంటి ప్లేసెస్లోనే ఎన్నోసార్లు ఈ గోవులను రక్షించినటువంటి పొజిషన్. 1,89,000 కేజీలకు సంబంధించి ఈ గోమాంసం ఒకే కోల్డ్ స్టోరేజ్లో ఉంటే అసలు ఏమనుకోవాలి, అక్కడ పొజిషన్ ఎట్లా ఉంది అసలు? అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈ గో తాలూకు అక్రమ రవాణా ఉందో అది ఒక రకమైనటువంటి ప్రత్యక్ష మాఫియా. ఇది రాజకీయ అండదండలతోటి, అదేవిధంగా కొంతమంది పలుకుబడులతోటి ప్రత్యక్షంగా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఈ యొక్క గో అక్రమ రవాణా చేస్తారు. ముఖ్యంగా విశాఖపట్నంలో దగ్గరికి వచ్చేసరికి ఇది విజయనగరం చుట్టుపక్కల ఉన్నటువంటి నెల్లిమర్ల గ్రామాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సంతల్లో కొన్ని గోవులను తీసుకోవడం, వాటిని అక్రమంగా రవాణా చేయడం, వాటిని ఎక్కడి దాకా తీసుకొస్తారంటే లాస్ట్ టైం నుంచి ఈ రోజు వరకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము దీని మీద పోరాటం చేస్తుంటే తిరిగి మాపైన కేసులు పెట్టేటువంటి వ్యవస్థ ఈ రోజున రాష్ట్రంలో ఉంది. అంటే ఈ యొక్క సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఇందులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసన్న. ఇందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కంటైనర్ వెళుతుంది అంటే దాన్ని తనిఖీ చేసిన తర్వాత ఆ గోవుల్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే ఆ పశువు సంబంధించినటువంటి గోవులకు సంబంధించిన గోదళాలకు వెళ్ళిపోవాలి, లేదు అంటే కనుక గవర్నమెంట్కి అప్పచెప్పాలి. కానీ అది వాళ్ళు చేయట్లేదు. ఇది కూడా NH5 రోడ్ల దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఈ యొక్క రమణ జరుగుతుంది. ఇది ప్రత్యేక దందా. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ. ఈ రోజున ఒక చిన్న జంతువుని ఏదైనా సరే మనం ఇంత ఘోరంగా చంపితేనే, దాన్ని ఏదైనా జరిగితేనే ఈ రోజున యానిమల్ హస్బెండరీ వస్తుంది. అలాంటిది ఇలాంటి గోవధ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు వరకు కూడా యానిమల్ హస్బెండరీ లేదు. ఇది ఒక రకమైనటువంటి మాఫియా అయితే కనుక ఈ రోజు నడుస్తుంది. ఇక్కడ చూస్తే సింహాచలం ఇది పుణ్యక్షేత్రం, దీనికి కేవలం 4-5 కిలోమీటర్ల దూరంలోనే సొంట్యంలో ఇంత పెద్ద మాఫియా జరుగుతున్నప్పుడు పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించి కానీ, ఆర్టీ అధికారులు కానీ వీళ్ళు ఎవరికి తెలియదా, లేకపోతే తెలిసే కళ్ళు మూసుకుని ఉంటున్నారు అనుకోవాలా? మీకు వాస్తవం చెప్తున్నా, స్వామివారికి ఎదురుకుండా ఉండి నిలబడి నేను చెప్తున్నా. ముఖ్యంగా ఈ సింహాచలం నుంచే లాస్ట్ టైము చాలా మటుకు కొన్ని గోవులు అక్రమంగా తరలించినటువంటి వ్యవస్థ ఉంది. సాక్షాత్తు పుణ్యక్షేత్రం నుంచి మీరు శనివారం పూట వస్తే కొన్ని గోవులను ఇక్కడ వాళ్ళు రైతులు కానీ, అదేవిధంగా కొంతమంది వచ్చి దానాలు చేసి వదిలేసి వెళ్ళిపోతుంటారు. లాస్ట్ టైం కూడా ఇదే సింహాచలంలో ఉన్నప్పుడు మేము ఫైట్ చేస్తే ఇక్కడ గుడిసెలు పెట్టి ఆ స్వామివారికి సమర్పించి వస్తే దాని వెనకాతల ఒక 2-3 కంటైనర్స్ ఉంటాయి, ఆ వ్యాన్లు ఉంటాయి. ఆ వ్యాన్లో ఇక్కడి నుంచే మీరు కావాలంటే చూడండి,
దీనిలో ఉన్నటువంటి విశాఖపట్నంలో ముఖ్యంగా రాష్ట్రంలో గ్రామాల నుంచి వచ్చేటువంటి వ్యవస్థ ఈ రోజున గో అక్రమ రవాణా దందా, గో వెద, గో ఇవన్నీ కూడా విశాఖపట్నంలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఈ సొంటెంకు సంబంధించినటువంటి కోల్డ్ మిత్రా కోల్డ్ స్టోరేజ్ అసలు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు, దాని ప్రమిసెస్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో, అసలు అక్కడికి వెళ్ళగలమా, ఉండగలమా? ఎందుకంటే గోవధ అక్కడ లోపల జరుగుతుందా, అసలు ఎక్కడ దీన్ని మాంసాన్ని కట్ చేసి ప్యాక్ చేస్తున్నారు అనుకోవచ్చు, అసలు ఎక్కడెక్కడికి సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే లాస్ట్ టైం ఈ గోవులను అక్రమంగా రవాణా చేసేటప్పుడు మాకు గోరక్ష దళాల వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మేము వెళ్ళి కంటైనర్స్ ఆపడము, స్థానికంగా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడము, ఒక 2-3 కేసులు అని చెప్పేసి చూడటము, వాళ్ళు కూడా ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లో ఇలాంటి ఏవైతే కంటైనర్ సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయో వాటిని అక్కడే ఆ గోవుల్ని చంపేసి, ఆ గోవుల్ని చంపేసినటువంటి వాటిని వెంటనే ఇమ్మీడియట్గా ఒక సీల్డ్ కవర్ ప్యాకేజ్ చేసి చాలా తెలివిగా ఈ యొక్క అక్రమ రవాణా అనేది జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ సీల్ చేసేస్తారు. ఎవరైనా కంటైనర్ ఆపినా కూడా ఇది బఫెల్లో అనో లేదంటే ఇంకోటనో మాంసం చెప్పచ్చు. వాటిని మళ్ళీ తనిఖీ చేయడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళు అనుకున్నటువంటి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పబ్లిక్ మాఫియా. ఇది రాష్ట్రంలో ఎవరికి తెలియదన్నా ఇదే పోలీసు వారికి తెలియదంటారా, లేదంటే రాజకీయ నాయకులకు తెలియదంటారా? ఈ రోజున నిజంగా గోవుల మీద ప్రేమ అనేటి ఉంటే కనుక ప్రభుత్వానికి ఏదైతే ఈ గంజాన్ని అరికడతారో, ఏదైతే ఇలాంటి ఒక ఈగల్ టీములు వేశారో ఈ గోవుల మీద ఎందుకు వేయట్లేదు? ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ఆపుతున్నారో మీకు తెలుసా? ఇది వాళ్ళు తిరిగి ఆపిన వాళ్ళ మీద కేసు పెడుతున్నారన్నా, మా మీద కేసులు పెట్టారు. ఇది మా మీద కొట్టడానికి వచ్చారు. ఇది ముఖ్యంగా ముస్లింకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే ఒక గోవులను ఇంత అక్రమంగా తరలిస్తుంటే, ఆపుతుంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దేవనంటే అసలు గోవు అంటే ఎవరన్నా ఈ సనాతన ధర్మానికి ముఖ్యమైనటువంటి గోవు. దానిలో కొన్ని హిందువుల మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతి ఉంటుంది ఇందులో. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ మిత్రా కోల్డ్ స్టోరేజ్ అసలు ఈ మీట్ని స్టోర్ చేయడానికి చేసినటువంటిదా, లేకపోతే ఇతర అవసరాల కోసం దీన్ని కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశారా? ఇప్పుడు మొత్తం అంతా కూడా దాంట్లో మీట్ మాత్రమే ఉందా? 100% ఇలాంటి మిత్రా కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కేవలం గోవుల కోసమే చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని లక్షలకు సంబంధించిన కేజీలు దొరికాయి అంటే ఇంక అందులో ఇంకేమున్నది. ఇది 100% నిజంగా మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి స్టోరేజ్ల్లో అక్రమంగా ఇలాంటి గోవులని చంపేసి వాటిని ఒక సీల్డ్ ప్యాకులు చేసి ఎక్స్పోర్ట్ చేసి ఈ రోజున గోవులను ఇంత ఘోరంగా హింసిస్తున్నారంటే ఇది ప్రభుత్వాలకు తెలియదా, రాజకీయ పార్టీలకు తెలియదా, యానిమల్ హస్బెండరీకి తెలియదా, జీవి అంశాలు? ఒక్కసారి మన విశాఖపట్నం కోట మీద వెళ్ళండి, ఎన్ని గోవులు ఉంటాయి చూడండి. అక్కడ ప్రభుత్వాలకి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని ఎందుకు పట్టించుకునే పరిస్థితి ఉందన్న మాకు ఈ రోజున. మాకు ఎంత బాధపడుతున్నాం, అంత బాధపడుతున్నాం ఈ రోజున గోవులు చంపుతుంటే. అంటే ఓవరాల్గా చూస్తే ఇక్కడ సొంట్యాంలో ఉన్నటువంటి మిత్రా కోల్డ్ స్టోరేజ్ ఇది కూరగాయలు, ఇతర అంటే వెజిటేబుల్స్ సంబంధించినటువంటి స్టోర్ చేయడానికి దీని పర్మిషన్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ దీంట్లో గోమాంసాన్ని దాదాపుగా లక్షల కేజీలను నిల్వ ఉంచి ఎన్నో గోవుల్ని లోపలే వధిస్తున్నారనేది అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే కేసు పెట్టినటువంటి నేపథ్యంలో మరి కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా తెలుస్తారనేది చూడాలి. ఇప్పటికే అటు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అటు అధికారులు కూడా ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరు, ఇక్కడ నిర్వహణ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ బయటకు తీస్తే ఒక మాఫియా గుట్టు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.